ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బుధవారం జరిగిన సాధారణ బోర్డు సమావేశంలో బోర్డు పరిధిలోని పలు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు ప్రెసిడెంట్ బ్రిగేడియర్ నంజుండేశ్వర, సీఈఓ మధుకర్ నాయక్, డిప్యూటీ సీఈఓ పల్లవి, నూతనంగా నియమితులైన నామినేటెడ్ సివిల్ బోర్డు మెంబర్ శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ తదితరులతో చర్చించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ముఖ్యంగా సాయిబాబా ఆర్ట్స్, 108 బజార్, చినకమేళ మరియు సెంట్రల్ బట్రీ ప్రాంతాల్లో సరైన రోడ్లు, మంచినీటి సౌకర్యం, బోర్వెల్ లేవని, కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని, తాను ఎమ్మెల్యే కాకముందు నుంచి పోరాడుతున్నా ఇప్పటికీ ఈ సమస్యలు ఇలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు కేటాయిస్తే పనులు పూర్తి చేస్తామని అంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములలో పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడానికి నిబంధనలు ఒప్పుకోవని ఎమ్మెల్యే అన్నారు. కంటోన్మెంట్ ఫండ్స్ లోనే ఈ పనులకు అవకాశం కల్పించాలని, ఆయా ప్రాంతాల్లో తక్షణమే టాయిలెట్లు నిర్మించి మహిళలకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకి రావాల్సిన 900 కోట్ల రూపాయల నిధులు సర్వీస్ ఛార్జ్ లో క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ ఉన్నాయన్న పేరుతో మొత్తం నిధులను ఆపడం సరికాదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, కేంద్రం కంటోన్మెంట్ కు ఎలాంటి అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంతో కేవలం కంటోన్మెంట్ కు వచ్చే రెవెన్యూ మీదే ఆధారపడడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టోబీఘాట్ స్థలంలో నిర్మించి తలపెట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అవసరమైన MOU పైన ఎమ్మెల్యే బోర్డు సమావేశంలో చర్చించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అనేక విషయాలు చర్చకు వచ్చింది. అందులో ముఖ్యమైన బోర్డు మీటింగ్లో ఎజెండాలతో పాటు అనేక సంవత్సరాల నుంచి ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాళ్ళకు రోడ్లు లేదు, త్రాగునీళ్ళు, బోర్ నీళ్ళు సమస్య కూడా ఉంది. కనీసము ఇప్పటికీ సాయిబాబా ఆర్ట్స్ వాళ్ళకి, 108 బజార్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేకుండా మహిళలు కూడా ఆ గుడ్డలు పట్టి వెళ్ళాల్సి వస్తుంది బయటికి వెళ్ళాలంటే. అలాంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలని నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక సార్లు ఇక్కడ చెప్పినా పరిష్కారం కాలే. ఈరోజు బ్రిగేడియర్ గారు, ప్రెసిడెంట్ గారు కూడా కంటోన్మెంట్ బోర్డు వచ్చారు కాబట్టి వారి ముందు కూడా ఈ యొక్క సమస్యని ప్రస్తావించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ సమస్య పరిష్కారం అయితే లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే కారణం చెప్పేవాళ్ళు, ఇది భూ బదలాయింపు చేసి డిఫెన్స్ వాళ్ళకి స్టేట్ ల్యాండ్ ఇస్తున్నట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయడానికి సాయశక్తుల కృషి చేసి గవర్నమెంట్ ఇస్తుంది. మీన్వైల్ ఈ ప్రాసెస్ అయ్యే వారికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ టాయిలెట్ కట్టుకుంటే కూలగొట్టడం, వాళ్ళకు రోడ్లు అడిగితే రోడ్లు వేయరు, వాళ్ళకు వాడుకునే నీళ్ళకి బోర్ వేస్తా అంటే కూడా బోర్కి పర్మిషన్ లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడం చేయాలని చెప్తే దాన్ని చర్చించుకొని వెంబడే బ్రిగేడియర్ గారు, CEO గారు కూడా చెప్పారు ఈ సమస్యని పరిష్కరించాలి. అంటే వేరే వేరే విషయాలు కూడా CEO గారు మాట్లాడారు. ఇది అక్రమంగా నివసిస్తున్నారు, ఇలాంటిది ఎన్క్రోచర్స్ని ఎంకరేజ్ చేయదని. నేను వారికి చెప్పడం బోల్డ్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న పౌరులంతా భారతదేశ పౌరులు. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రజలు బాగుండాలని చూడాలి. కాబట్టి వాళ్ళదైన బాధ్యతనే, మనదైన బాధ్యతనే. కనీసం మౌలిక సదుపాయాలు, టాయిలెట్లు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఆఫీసర్ మీద ఉంది, ప్రతి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరు సాకులు ఈ కండిషన్స్ అప్లై అని చెప్తే ఇప్పటికే నిర్లక్ష్యమైంది, ఇప్పటికే ఎంతో ఇబ్బందులు అయింది. ఇంకొకటి ఇబ్బంది గురి చేయకుండా వాళ్ళకి తక్షణమే ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని అడిగితే వారి దగ్గర ఉన్న బడ్జెట్లో వారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి కూడా వాళ్ళకు టాయిలెట్స్ కావాలా, సాయిబాబా ఆర్ట్స్ వాళ్ళకి, 108 బజార్ వాళ్ళకి, ఈ మట్కోట్ గుడిసెలకైతే నా సొంత నిధులతో పైసలు ఇచ్చాను. ఇలా
చిన్న కమ్మేలే వాళ్ళకి కూడా బోర్ లేదు, రోడ్ లేదని చెప్తున్న కొద్దీ కూడా వారు ఏమంటున్నారంటే ఈరోజు చాలా బాధాకరం విషయం ఏంటంటే మీరు ఎమ్మెల్యే ఫండ్స్ ఇస్తే పనులు అయితే అంటే మీ అందరు మీడియా వారికి యావత్ కంటోన్మెంట్ ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు డిఫెన్స్ ల్యాండ్లో ఎవరైనా పని చేయాలంటే డిఫెన్స్ వాళ్ళది పర్మిషన్ లేక చేయలేరని. అలాంటి దానికి నిధులు కేటాయించాలంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాని విషయంని ఇప్పుడు తీసుకురామనడం సరికాదని కూడా చెప్పడం జరిగింది. మీరు బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ బోర్డుకి ఏదైతే జనాల నుంచి రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ తోటి ఖర్చులు పెడతారు కాబట్టి ఆ రెవెన్యూలో కూడా దేనికి ప్రయారిటీ ఇవ్వాలని మీరు ఆలోచించి ఇప్పుడు మహిళలకి ఇవాళ భారతదేశంలో గౌరవంతో ఉండాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటాం. కానీ వాళ్ళే ఇప్పుడు ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇప్పటికీ గుడ్డల పట్టి వెళ్తున్న పరిస్థితి ఉందంటే మన కంటోన్మెంట్ బోర్డులో ఉన్న పరిస్థితి, డిఫెన్స్ వాళ్ళ పరిస్థితి, సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏందనేది మీరే ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి పరిష్కారం కావాలని కోరడం జరిగింది ప్రధానంగా. రెండోది ఏంటంటే మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా స్థానికులు కొన్ని బస్తీలకు ఎక్కడెక్కడైతే త్రాగునీటి సమస్య ఉందంటే బోర్ వేయడం జరిగింది. ఆ బోర్ వేయాలన్నా కూడా అనేక సార్లు ఎన్ఓసి కండిషన్ పెట్టి వేయడానికి జాప్యం జరిగింది. వేసిన బోర్లకి ఇప్పటికీ నీటి సరఫరా లేదు జనాలకి. ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి, ఇలా సపోర్ట్ కావాలి. ఇప్పటిదాకా ఇవ్వలేదు అని అడిగితే వారు ఏమంటున్నారంటే ఇది భారం అవుతుందని చెప్తున్నారు. ఇది మీరు స్టేట్ ఫండ్ నుంచి తీసుకొచ్చి వేయడం ఇది భారం అంటే ఒకవేళ స్టేట్ ఫండ్ నుంచి నేను తీసుకురాలి అనుకో మన ప్రజలు ఎవరైతే ఈ బస్తీలాలు ఉన్నారో వాళ్ళకు నీళ్ళు కావాలన్నప్పుడు బాధ్యత గల ఆఫీస్ ఈ కన్సర్న్ ఏరియాకి అడ్మినిస్ట్రేషన్ బాడీ వచ్చేసి మన కంటోన్మెంట్ బోర్డే కాబట్టి వారు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండే. వాళ్ళు చేయలేదు కాబట్టి మనం స్టేట్ నిధులు తీసుకొచ్చి చేస్తున్న పరిస్థితిలో ఈ కండిషన్ అప్లై అని పెట్టి ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరు కడతారంటే ఇన్ని సంవత్సరాల నుంచి బోర్డు ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవస్థ ఉంది, అప్పటి నుంచి సరిదిద్దక అప్పటి నుంచి ఎవరు పట్టించుకోకుండా ప్రతిదీ వీళ్ళ మీద స్టేట్ మీద సెంట్రల్ మీద స్టేట్ చెప్పుకొని పరిస్థితులు అట్లనే ఉండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ దీనికి కూడా స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. దీనికి రానున్న రోజుల్లో ఏ పాలసీలో చేస్తే మంచిగా ఉంటుందో ఆ పాలసీలో చేద్దాం. ప్రస్తుతం ఉన్న పాలసీలో ఇప్పుడు ఏదైతే బోర్ వేసాం వాళ్ళకి కూడా నీళ్ళు కనెక్షన్ ఛార్జెస్ ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కనెక్షన్స్ ఇచ్చి నీళ్ళు ఇవ్వాలని కోరడం జరిగింది. అదే కాకుండా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు ఈ కంటోన్మెంట్ బోర్డుకి డిఫిషిట్ ఉందనేసి. ఆ డిఫిషిట్కి ముఖ్య కారణం మన కంటోన్మెంట్ బోర్డుకి రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ రాకపోవడం. సరైనది ఇప్పుడు మీరందరికీ తెలుసు, మీ ద్వారా నా కంటోన్మెంట్ ప్రజలకు కూడా తెలిపాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీల సివిక్ ఎమ్యూనిటీస్ ఏమైనా కావాలంటే బిల్డింగ్ పర్మిషన్స్ కావాలంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీసు, అదే మాదిరిగా కంటోన్మెంట్ ప్రజలకి కంటోన్మెంట్ బోర్డు ఆఫీసు, జిహెచ్ఎంసీకి ఏమో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్కి సహకారం ఉంది. వేరే కంటోన్మెంట్ బోర్డుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం డెవలప్మెంట్ షేర్ ఇవ్వక ప్లస్ వీళ్ళకి రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ రాక వీళ్ళకి చాలా కష్టం ఉందనేసి జనాలకు మంచి సర్వీస్ ఇవ్వలేదనేసి సీఓ గారు అఫీషియల్ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సమస్యని పరిష్కారం కావాలంటే తక్షణమే సర్వీస్ ఛార్జెస్ ఎంత ఉందని అడిగితే ప్రతి మీటింగ్లో వీళ్ళు కామన్గా చెప్పింది ఏంటంటే మీరు దయచేసి బీజేపీ వాళ్ళ పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, దాని ద్వారా సర్వీస్ ఛార్జెస్ వస్తున్నాయట. నేను ఇప్పుడు 1000 కోట్లు అన్నదానికి కనీసం 500 అయితే ఉంటుంది కదా, 100-200 కోట్లు అయితే రిలీజ్ చేస్తే అది జనాలకు ఎంతో సమస్యలు పరిష్కారం అవుతుంది. దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి తీసుకురావాలంటే ఇప్పుడు ఇంతకుముందు కంటే ఎవరు లేకుంటే ఇప్పుడైతే ఎంపీ గారు కూడా చెప్తున్నాను నేను తీసుకొస్తా అని. ఇప్పుడు కొత్త మెంబర్ అయినారు, వారి మీద కూడా బాధ్యత ఉంది. వారు కూడా మాట్లాడి డిఫెన్స్ మినిస్టర్ అది ఎందుకంటే సెంట్రల్ వాళ్ళ అధీనంలోనే ఉంది కాబట్టి ఆ సర్వీస్ ఛార్జెస్ ఇప్పించినట్టయితే సమస్య పరిష్కారం అవుతుంది. 4వది గత రెండు బోర్డు మీటింగ్ ముందు మన ధోబిఘాట్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం గురించి స్థలం ఇవ్వాలంటే బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసారు. దాంట్లో పేపర్ వర్క్లో కొంచెం జాప్యం జరిగినందుకు ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి లేట్ అవుతుంది కాబట్టి మొన్న 15-20 రోజుల క్రితం ఏదైతే పేపర్ వర్క్ ఉందో దాని మీద మాట్లాడితే సగం పని మేజర్గా ఉన్న పని ఏంటంటే వారిది MOU అవసరం. స్టేట్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంది కాబట్టి ఆ గ్రౌండ్ ఇస్తే మెయింటెనెన్స్ ఏంది ఏం కదా అనేసి ఆ MOU కూడా తొందరగా చేసి ఆ గ్రౌండ్ని కూడా
మన కంటోన్మెంట్ ఉన్న క్రీడాకారులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలని చెప్పడం అయింది. ఈ విధంగా అన్ని విధంగా అందరికి ప్రజలకు మేలయ్యే విధంగా శాయశక్తుల కృషి చేసి కంటోన్మెంట్ ప్రజలకు సమస్య లేని విధంగా చేస్తానని కూడా మీ ద్వారా అందరికి తెలిపిస్తాను. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.